శబరి, మా ఆఫీస్లో డేటాబేస్ డౌన్ అయిందంట. ఓకే. రీస్టార్ట్ చెయ్యి. రీస్టార్ట్ చేశారు, బట్ చాలా టైం తీసుకుంటుందంట రీస్టార్ట్ చేయడానికి. అవునా? నాకు రీజన్ ఏంటో తెలుసు అనుకుంటాను. రా చెప్తాను. సి జనరల్‌గా డేటాబేస్‌లో టేబుల్స్ ఉంటాయి కదా! ఈ టేబుల్స్ అనేవి లెట్స్ సే డిస్క్‌లో ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక రైట్ రిక్వెస్ట్ అనేది ఎలా జరుగుద్దనుకుంటాం? ఈ రైట్ అనేది డైరెక్ట్‌గా డిస్క్‌లోకెళ్ళి స్టోర్ అయిపోద్దనుకుంటాం టేబుల్స్‌లోనే. అట్ ద సేమ్ టైమ్ ఎవరైనా రీడ్ చేస్తారనుకో, ఆ డిస్క్‌లో టేబుల్స్ నుంచి డేటా వచ్చేస్తది అనుకుంటాం. కాకపోతే రియల్ వరల్డ్‌లోని ఇలా జరగదనమాట. రియల్ వరల్డ్‌లోని నీ డిస్క్‌లో టేబుల్స్‌తో పాటు ఒక 2 బాడీ గార్డ్స్ ఉంటాయన్నమాట. దాన్నే అండు లాగ్ అంటాం. దాన్నే ఇంకో దాన్ని రీడు లాగ్ అంటాం అన్నమాట. దీంతో పాటు నీ డేటాబేస్‌లోని ఒక క్యాష్ ఉంటదనమాట. దీన్నే బఫర్ పూల్ అని కూడా అంటాం. ఇప్పుడు ఇలాంటి సెటప్‌లోని రైట్ ఎలా జరుగుద్ది అంటే, ఫస్ట్ నీ రైట్ అనేది క్యాష్‌లోకెళ్తది. దాని తర్వాత అండు లాగ్‌లోకెళ్తది. దాని తర్వాత రీడు లాగ్‌లోకెళ్తది. అంతేగాని డిస్క్‌లోకెళ్ళదనమాట. ఇప్పుడు ఇలాంటి సినారియోస్‌లోని ఒక రీడ్ రిక్వెస్ట్ వచ్చిందనుకో, ఆల్రెడీ క్యాష్‌లో డేటా ఉంది కాబట్టి, ఆ డేటాని ఆ రీడ్ రిక్వెస్ట్‌కి ఇచ్చేస్తదనమాట. ఓకే, మరి లేటెస్ట్ డేటా డిస్క్లోకి ఎప్పుడు అప్డేట్ అవుతుంది? సి ఒక స్పెసిఫిక్ ఇంటర్వల్ ఆఫ్ టైంలోని నీ క్యాష్ నుంచి డేటా అనేది డిస్క్‌లోకి సింక్ అవుతదనమాట. దాన్నే చెక్ పాయింట్ అంటాం. ఈ చెక్ పాయింట్ అనేది రఫ్‌గా ఒక 2, 3 మినిట్స్ ఉండొచ్చు ప్రతి డేటాబేస్‌కి. సో ఇఫ్ సపోజ్ ఆ 2 మినిట్స్లో డేటాబేస్ రీస్టార్ట్ అయితే డేటా పోతుందా? సో నువ్వేమంటున్నావంటే, ఒకవేళ ఇలాంటి సినారియోస్‌లోని డేటాబేస్ రీస్టార్ట్ అయితే ఫస్ట్ ఏమవుతది? నీ క్యాష్ అనేది పోతది. అంతే కదా! బట్ స్టిల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నీ డేటా అనేది రీడు లాగ్‌లోని, అండు లాగ్‌లోని ఉందన్నమాట. రీడు లాగ్‌లో ఏ డేటా ఉంటదంటే, అసలు నువ్వు ఇంతవరకు ఎన్ని రైట్స్ చేసావు? ఆ రైట్స్ అనేవి సక్సెస్‌ఫుల్ అయ్యాయా లేదా? ఈ డేటా మొత్తం రీడు లాగ్‌లో ఉంటదన్నమాట. అండు లాగ్స్‌లో ఏం స్టోర్ చేసుకుంటావంటే, నీ రోస్ యొక్క ప్రీవియస్ స్నాప్‌షాట్ స్టోర్ చేసుకుంటాం అన్నమాట. ఈ రో ఆ టైంకి అలా ఉంది. ఈ రో ఆ టైంకి ఇంకోలా ఉంది. ఆ డేటా మొత్తం స్టోర్ చేసుకుంటాం. నువ్వు డేటాబేస్‌ని రీస్టార్ట్ చేసే టైంలో ఏమవుద్ది అంటే, ఈ రీడు లాగు, అండు లాగ్‌లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని, నీ టేబుల్స్ అనేవి సింక్‌లోకి వస్తాయన్నమాట. ఈ సింక్‌లోకి వచ్చిన తర్వాత మాత్రమే అది కొత్త రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తదన్నమాట. అంతవరకు నీ డేటాబేస్ రీస్టార్ట్ అవుతూనే ఉంటది. ఇప్పుడు నీ కేస్‌లో ఏమైంది అంటే, నువ్వు డేటాబేస్ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు, నీ రీడు లాగు, అండు లాగ్‌లోని చాలా ఎక్కువ డేటా ఉండొచ్చు. సో, ఈ డేటా మొత్తం నీ టేబుల్స్‌లో సింక్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అందుకు అది రీస్టార్ట్ అనేది ఎక్కువ సేపు తీసుకుంటుంది.